మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేటర్ శివప్రసాద్ అప్డేట్స్ అందిస్తారు. శివప్రసాద్, మరి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే చాలా జోరుగా కొనసాగుతోంది. మరి తమిళనాడులో చాలా చోట్ల ఊహించని ఫలితాలు అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే దేన్ని బేస్ చేసుకుని ఏ ఫలితాలు వచ్చాయనుకోవచ్చండి? మొత్తం మీద చూసినట్టయితే 3 స్టాల్వర్ట్స్గా పరిగణించారు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా వేరే విషయం. 3 ప్రధానమైనటువంటి ఇష్యూస్ జరిగినాయి. ఒకటి లెఫ్ట్ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి దాదాపు కనిపిస్తుంది. కేరళని రూల్ చేసినటువంటి లెఫ్ట్ ఒక దశలో లెఫ్ట్దే సామ్రాజ్యం అక్కడంతా కూడా. అట్లాంటి లెఫ్ట్ కాస్త ఈసారి పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్నటువంటి మమతా బెనర్జీ లెఫ్ట్ రూల్ అంత క్రితం ఏదైతే భయంకరంగా ఉండేదో ఆ రూల్ని యథాతథంగా కొనసాగించింది. అంటే ఆవిడ చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు అనాలనుకుంటాను నేను. బహుశా అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీస్ మొత్తాన్ని పూర్తిగా నాశనం చేయాలని కక్కడం కట్టుకుని మరి మొత్తం అంతా కూడా నాశనం చేసింది ఆవిడ. కానీ మరోవైపు బీజేపీ చాప కింద నీళ్ళ లోపలికి వస్తుంది, చాలా థ్రెట్ అవుతుందనే విషయాన్ని ఆమె ఏనాడు గమనించినటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. దాని ఇంపాక్ట్ ఈరోజు ఆవిడ అనుభవిస్తోంది. మమతా బెనర్జీ ఓ మహావృక్షంలాగా పెరిగిపోయినటువంటి మమతా బెనర్జీ కుప్పకూలిపోయింది. అట్ ద సేమ్ టైం తమిళనాడులో ఇంతకాలం ఉన్నటువంటి ద్రవిడియన్ కల్చర్, ద్రవిడియన్ వ్యవహారం మొత్తం అంత ద్రవిడ అనేటువంటి ప్రధానమైనటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదం తుడిచిపెట్టుకుపోయింది. అతను ద్రవిడికి సంబంధించినటువంటి వాళ్ళు, హీజ్ ఎ క్రిస్టియన్ యాక్చువల్లీ. విజయ్ పైగా తన యంగెస్ట్ పర్సన్, మిగిలిన వాడితో పోలిస్తే స్టార్టింగ్ 50s ఉన్నాడు అతను. చాలా భవిష్యత్తు ఉంది అతనికి. అతను రావడం. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఎన్టీ రామారావు ఏ రకంగానైతే అద్భుతమైనటువంటి విజయం సాధించాడో 9 నెలల్లో, 9 నెలలు కాకపోయినా దాదాపు అంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఘనత విజయ్కి దక్కుతుంది గ్యారంటీగా. కాబట్టి ఇట్లా 3 ప్రధానమైనటువంటి ఇష్యూస్ దీంట్లో జరిగినాయి. ద్రవిడ వ్యవహారం అంతా దాదాపు బట్టికొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు లెఫ్ట్ పార్టీస్ పూర్తిగా కనుమరుగైపోయినాయి. మరోవైపు మమతా బెనర్జీ లాంటి ఒక మహావృక్షం కూలిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అయితే అనేక రకాల కారణాలు దీంట్లో ఉన్నాయి. మీరు బెంగాల్ కనుక తీసుకుంటే ఆర్జికర్ ఆసుపత్రి విషయంలో ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాడిని మమత ఎంతగా వాడిని హెరాస్ చేసిందో, ఎంతగా వాడిని ఎగతాళి చేసిందో, ఎంతగా ప్యాసిఫై చేయాలని ట్రై చేసిందో, అక్కడ ఉన్నటువంటి ఆ విక్టిమ్ యొక్క తల్లి రత్న అద్భుతంగా ఆవిడ విజయం సాధించారు భారతీయ జనతా పార్టీ తరఫున. అట్లాగే సందేశ్ ఖలీలో ఎవరైతే విక్టిమ్ ప్రధానంగా ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి ఆమె ప్రధానంగా రేఖా గుప్తా అద్భుతంగా ఆమె విజయం సాధించింది. అంటే ఇవన్నీ కూడా లోపల కష్టాల్లోంచి, బాధల్లోంచి, మహిళల మీద జరిగినటువంటి హెరాస్మెంట్స్లోంచి, అక్కడ ఉన్నటువంటి గూండాగిరి నుంచి, అక్కడ ఉన్నటువంటి అరణ్య రోదన చేసినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా ఈరోజు బయటపడ్డట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం భారతీయ జనతా పార్టీ కేవలం అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదో ఇంతమందికి ఇది చేస్తోంది అది ఇది అని అవన్నీ వాటి కోసం కాదు. అక్కడ ప్రధానంగా వాళ్ళు అక్కడ భయంలోంచి విముక్తులు కావాలి. టీఎంసీ భయం ఏదైతే ఉందో, టీఎంసీ గుండాగిరి ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి అక్కడ ఉన్నటువంటి మహిళలు, యువత ప్రయత్నం చేశారు. ఎవరు కూడా తాము ఎవరికి ఓటేశారో చెప్పడానికి కూడా ఇష్టపడినటువంటి దయనీయ పరిస్థితి కలకత్తాలో ఉంది, బెంగాల్లో ఉంది. ఎవరు చెప్పడానికి ఇష్టపడాలి ఎవరికి ఓటేశారో అంత భయం. ఒకరిద్దరైతే డైరెక్ట్గా చెప్పేశారు కూడా, ఏదైనా చెబితే గుండాలు మా మీద దాడి చేస్తారండి అని చెప్పినటువంటి సందర్భాలు వీడియోలు మనం చూసాం సోషల్ మీడియాలో, కొన్ని ఛానల్స్లో. అంత దయనీయ పరిస్థితి నుంచి ఒక్కసారిగా పుట్టుకొచ్చినటువంటి విపరీతమైనటువంటి వ్యతిరేకత అనేది స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది దీంట్లో. అట్లాగే తమిళనాడులో మీరు తీసుకుంటే స్టాలిన్ మీద ఉన్నటువంటి ఆరోపణలు, అక్రమాలు, కుటుంబ వ్యవస్థ వీటన్నిటి మీద వ్యతిరేకమైనటువంటి పోరాటం జరిగినట్టుగా మనం భావించాలి. ఆశ్చర్యకరంగా అన్నాడీఎంకే కూటమి, బీజేపీ అన్నాడీఎంకే కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి కూడా 65 స్థానాలు, ఒక దశలో 77 స్థానాలు లీడింగ్లో ఉండేది, 65 స్థానాలకు వచ్చింది ప్రస్తుతం. కాబట్టి డీఎంకే కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అన్నాడీఎంకే. అంటే స్టాలిన్ని పూర్తిగా తిరస్కరించాలని నిర్ద్వందంగా చెప్పవచ్చు. అట్లాగే యువత, మహిళలు మొత్తం అంతా కూడా జాయింట్ మొత్తం అందరూ కంబైన్డ్గా మొత్తం అంతా కూడా విజయ్కి ఓటేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అతను సినిమా స్టార్ కావచ్చు, లేకపోతే పెద్ద భారీ పొలిటీషియన్ కాకపోవచ్చు, అతని జీవితంలో హెచ్చు పల్లాలు ఉండొచ్చు, అతను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు. కానీ అతని మీద విశ్వాసం పెట్టారు తమిళనాడు ఓటర్స్. దాని ఫలితమే 110 సీట్లు డైరెక్ట్గా అతను కట్టబెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందువల్ల అన్ని చోట్ల కూడా గొప్ప గొప్ప సందేశాలు వీటన్నిటిలో కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు దీంట్లో కనిపిస్తున్నాయి. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ గత 2 రెజిమ్స్గా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది. ఇప్పటికి కూడా 97-98 సీట్లతో విజయం సాధిస్తున్నారు. అంటే ప్రజలు ఎంతగా ముఖ్యమంత్రిని నమ్ముతున్నారో, ఆ పార్టీని ఎంతగా విశ్వసిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అట్లాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటి పుదుచ్చేరిలో కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేరళలో జరిగినటువంటి మార్పు మనం చూసాం. కాంగ్రెస్కి మాత్రం ఇది కొంత కన్సలేషన్, అట్లీస్ట్ కేరళలో వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది.
అందువల్ల ఇవన్నీ కూడా చాలా పెద్ద గుణపాఠాలు రాజకీయంగా, బట్ అద్భుతమైనటువంటి ఫలితాన్ని మాత్రం ఇవాళ మనం చూస్తున్నాం. ఎక్కడైతే ఎగ్జిట్ పోల్స్ డిఫరెంట్గా ఇచ్చినాయో అట్లాంటి చోట్ల వాటికన్నిటికి వ్యతిరేకంగా అత్యద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే బెంగాల్ ఇంకా పూర్తి కాలేదు. 1/3 ఓట్లకి మాత్రమే పూర్తయింది. ఇంకా 2/3 ఓట్లకి ఇంకా జరగాల్సింది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనేటటువంటి విశ్వాసాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతానికి పూర్తి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అర్చన. అయితే శివప్రసాద్, తమిళనాడుకి సంబంధించి మీరు చాలా చక్కటి అప్డేట్ అయితే తెలియజేశారు. అక్కడ అసలు టీవీకి అంత బాగా దూసుకుపోవడానికి గల కారణాలను కూడా చాలా చక్కగా తెలియజేశారు. అయితే కేరళ విషయానికి వద్దాము. లెఫ్ట్ పార్టీకి ఇంత ఎదురు దెబ్బ తగులుతుందని ముందు నుంచి ఊహించామా? యూడిఎఫ్ ఇలా ఒక 100 స్థానం దక్కించుకొని అధికారాన్ని ఇప్పుడు అక్కడ సొంతం చేసుకుంది. ఏంటి రీజన్స్ ఏమై ఉంటాయి అక్కడ లెఫ్ట్ పార్టీ తుడిచిపెట్టుకోవడానికి కేరళలో శివప్రసాద్? అంటే లెఫ్ట్ పార్టీ రెజిమ్ గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం బెంగాల్లో మమతా బెనర్జీ ఎప్పుడైతే వచ్చిందో అంత క్రితం నిరాఘాటంగా 20 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి జ్యోతి బసు రెజిమ్ మొత్తం అంతా కూడా పూర్తిగా పోయింది కంప్లీట్గా. లెఫ్ట్ పార్టీస్ 2 స్థానాలు 3 స్థానాల్లో గెలిచే పరిస్థితి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ అయితే ఇంతవరకు ఒక స్థానం కూడా లేదు బెంగాల్లో ఇంతవరకు. అట్లాంటిది ఈ కేరళలో అంటే ఎప్పుడైతే లెఫ్ట్ పార్టీ అది ఎల్డీఎఫ్ అధికారంలో ఉందో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కుటుంబం కానీ, మిగిలిన నాయకులు కానీ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది నిజానికి. కానీ పినరయి విజయన్ యొక్క కుమార్తె గోల్డ్ కుంభకోణంలో ఇరుక్కోవడం, దానికి సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్ కావడం, దాని మీద తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరగడం, తీవ్రంగా పినరయి విజయన్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర వహించాయి. నిజానికి ప్రకృతి కలామిటీస్ అవన్నీ వచ్చినప్పుడు కూడా పినరయి విజయన్ చాలా బాగా స్పందించారు. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా అద్భుతంగా స్పందించింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు వాళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేసి ఆ నేచురల్ కలామిటీస్ అన్ని కూడా తట్టుకునే విధంగా వాళ్ళు చేశారు. కానీ లెఫ్ట్ పార్టీస్ మీద వస్తున్నటువంటి విముఖత గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. మరోవైపు యూత్ పెరిగిపోతుంది. పెద్దవాళ్ళ కంటే, వయసులో పెద్దవాళ్ళ కంటే యూత్ యొక్క సంఖ్య గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. వాళ్ళు కోరుకునే రెజ్యూమ్ డిఫరెంట్గా కనిపిస్తోంది. అదే ఖచ్చితంగా కేరళలో ప్రతిబింబించిందని చెప్పి మనం భావించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ లెఫ్ట్ పార్టీస్ మాత్రం గ్రాడ్యువల్గా కనుమరుగైపోయే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అర్చన. అయితే శివప్రసాద్, మీరు అన్నట్టుగా యూత్ పెరుగుతూ ఉంది. మరి తమిళనాడులో విజిల్ మోత ఎంతగా మోగడానికి, టీవీకి ఇలా 113 స్థానాల ఆధిక్యంలో ఉండడానికి కూడా ఇదే యూత్ ముఖ్యంగా అనుకోవచ్చా శివప్రసాద్? డెఫినెట్గా. ఎందుకంటే మొత్తం విజయ్కి ఓటేసిన వాళ్ళందరూ కూడా యూత్ అండ్ మహిళలు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే త్రిష విషయంలో, అట్లాగే విజయ్ భార్య విడాకులు కోరుతూ బయటకు వచ్చినటువంటి విషయంలో చాలా తీవ్రమైనటువంటి వివాదమే రేగింది. అయినప్పటికీ కూడా మహిళలందరూ కూడా విజయ్నే సపోర్ట్ చేశారు. అనేక రకాల కారణాలు దాంట్లో ఉన్నాయి. దాంట్లో అక్కడ వచ్చినటువంటి అనేక రకాల వదంతులు కూడా ఉన్నాయి. కావాలని డిఎంకే అమ్మాయిని బయటికి పిలిచి అమ్మాయి చేత ఈ రకమైనటువంటి ప్రాపగండా చేయించింది ఉన్నట్టుందనేటువంటి మాట కూడా వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. చాలా యూత్ చాలా వరకు కూడా విజయ్ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఎవరైతే యాక్సిస్ మై ఇండియా ఎవరైతే ప్రిడిక్ట్ చేశారో 98 నుంచి దాదాపు 120 స్థానాలు వస్తాయని ఎవరైతే ప్రిడిక్ట్ చేశారో వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల్లో చాలా క్లియర్గా ఉంది. యూత్ చాలా వరకు విజయ్ని సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మహిళలు సపోర్ట్ చేస్తున్నారు. ఏజ్ వారీగా ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఆ రకంగా చూస్తే యూత్ అండ్ మహిళలు ఇద్దరు కూడా బాగా సపోర్ట్ చేశారు. మరోవైపు స్టాలిన్ ఇందాక నేను చెప్పినట్టుగా వంశం వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ గెలుస్తాడు. రేపొద్దున ఒకటి గెలుస్తాడు, ఓడిపోతాడు. కానీ ఆ కుటుంబ పాలనకి చర్మగీతం పోవాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా అనేక రకాలైనటువంటి కుంభకోణాలు జరిగినాయి. వీటన్నిటి యొక్క ఫలితాన్ని వారు స్పష్టంగా అనుభవిస్తున్నారు. ఏఐడిఎంకే అయితే మాత్రం జయలలిత యొక్క కాలం నుంచి కూడా అంతకుముందు ఉన్నటువంటి మిగిలినటువంటి పెద్దలు అన్నాదురై కానీ, ఆ తర్వాత ఎంజీఆర్ కానీ వాళ్ళంతా ఎంత బాగా పరిపాలించారో, ఎంత బాగా చేశారో, జయలలిత ఎంత బాగా చేసిందో వాటి దానికి ఇంపాక్ట్ అన్నీ కూడా చీలిక పేలికలైపోయినప్పటికీ కూడా అన్నాడీఎంకే మీద దాని ఇంపాక్ట్ ఇంకా తగ్గలేదు చూడండి. అందువల్లే అన్నాడీఎంకే కనీసం 65 సీట్ల వరకు చాలా భారీగా సాధించేటువంటి అవకాశం వాళ్ళకి కనిపిస్తోంది. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 20 నుంచి 22 సీట్లు మాత్రమే ఇచ్చాయి అన్నాడీఎంకేకి. కానీ 60 సీట్ల వరకు ఆ పార్టీ వచ్చిందంటే దాని మీద ఉండేటటువంటి అభిమానం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం విజయ్ పట్ల ఉండేటటువంటి ప్రేమ, ఆదరణ, కుర్రవాళ్ళ యొక్క యూత్ యొక్క తీవ్రమైనటువంటి వాళ్ళ యొక్క అభిష్టం కనిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ అట్లాగే రకరకాలైనటువంటి అంశాల్లో వాళ్ళు ప్రధానంగా విజయ్ని ఒక మోడల్గా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. విజయ్ చేసినటువంటి ప్రామిసెస్ కూడా వాళ్ళు బాగా ఆకర్షించినట్టుగా కనిపిస్తోంది. అందువల్ల ఖచ్చితంగా విజయ్ వెంట వాళ్ళందరూ ఉన్నారు అనేది నిజం. మహిళలు, యువత వాళ్ళిద్దరే ప్రధానంగా విజయ్లో ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తున్నారు. 30 years బిలో ఉన్న వాళ్ళందరూ కూడా విజయ్కే ఓటు వేశారనేది ఒక పరిశీలన కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అర్చన.
అయితే శివప్రసాద్, మనం చాలా కాలం నుంచి చూస్తున్నాము అసలు ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో తెలియకుండా ఉన్నట్టు పరిస్థితి. అప్పుడు చాలా వరకు హంగ్ ఏర్పడే అంశానికి దారితీసే పరిస్థితి మనం చాలా వరకు చూసాం. కానీ ఇప్పుడు జరిగిన ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు మాత్రం చాలా పూర్తి మెజార్టీని ఒక్కొక్కరు సాధించారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. మీరు వరుసను చూస్తే మీకు పుదుచ్చేరి తీసుకోండి, స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చేసింది భారతీయ జనతా పార్టీ ప్లస్ అలయన్సెస్కి. అలాగే మీరు హిమంత బిశ్వ శర్మ తీసుకోండి, అస్సాంలో స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చేసింది. అట్లాగే బెంగాల్ తీసుకోండి, బెంగాల్లో స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చేసింది. అంటే అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాలన, రక్షణ లేకపోవడం, మహిళల యొక్క దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఆ మహిళల్ని నాశనం చేయడం, వీటన్నిటి యొక్క ఫలితం. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ అందరూ ఇక్కడ చేరి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్స్, అట్లాగే ఆధార్ కార్డ్స్ అవన్నీ సంపాదించి ఇక్కడ వాడు సభ్యులుగా, ఇక్కడ పౌరులుగా వాళ్ళు కొనసాగుతూ ఓటు వేయించుకోవాలనేటటువంటి దుర్మార్గం నుంచి బయటపడేసిందని భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరో తెలియదు. మనం అనుకున్నట్టుగా బంగ్లాదేశ్ నుంచి కేవలం బంగ్లాదేశీయులు మాత్రమే కాదు, పాకిస్తానీలు కూడా చొరబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశ భద్రత, దేశ రక్షణ ఇవి ప్రధానం. ముందు ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నేత అయినా సరే దాన్ని స్పష్టంగా ఇవాళ బెంగాల్ ప్రజలు చూపించారు. మాకు కావాల్సింది దేశ రక్షణ, దేశం ప్రధానం మాకు, కాబట్టి మేము ఓట్ చేస్తున్నాం అనే అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజెప్పారు. ఈడీ మీద, అట్లాగే సిబిఐ మీద డైరెక్ట్గా గూండాలు దాడి చేసేటటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అంటే ఎంత భయంకరమైనటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అక్కడ ఉందో మనకు కనిపిస్తోంది. ఆర్జికర్ ఆసుపత్రుల్లో అంత భయంకరమైనటువంటి సంఘటన జరిగితే కనీసం సానుభూతి కూడా లేకుండా మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మమ్మల్ని ఏదో బురద తల్లాలని ప్రయత్నం చేస్తున్నారని మమతా బెనర్జీ ఆ రోజు మాట్లాడారు. దాని యొక్క ఫలితం ఈరోజు ఆవిడ అనుభవిస్తున్నారు. కాబట్టి అన్ని చోట్ల కూడా క్లియర్ అయినటువంటి వెర్డిక్ట్ ఇచ్చారు. తమిళనాడులో కూడా క్లియర్ వెర్డిక్టే. హంగ్ అనేది ఎంత, కేవలం 7-8 సీట్ల తేడాతో హంగ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారో తర్వాత డిసైడ్ చేసుకుందాం, ఏ పార్టీతో కలుస్తారు, ఎవరి మద్దతు తీసుకుంటారో అనే తర్వాత విషయం. కానీ క్లియర్ అయినటువంటి మెజారిటీ మాత్రం ఇచ్చారని చెప్పచ్చన. మీరు అన్నట్టుగా మొత్తంగా గత నెలలో జరిగిన ఈ 4 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతం మనం రిజల్ట్స్ చూసుకుంటే చాలా క్లియర్ మెజారిటీ ప్రతి ఒక్క దగ్గర కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే బీజేపీ అయితే చాలా బాగా పుంజుకుంది అనుకోవచ్చు శివప్రసాద్? డెఫినెట్గా, ఎందుకంటే అంటే ఎవరు మంచి చేస్తారో అనేది ప్రతి ఒక్కరు గమనించేటటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. యువతలో చాలా అవేర్నెస్ ఏర్పడింది. మీరు చూడండి, దేశ రక్షణ, దేశానికి సంబంధించిన ఇష్యూస్లో ప్రతి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు భారతదేశం ఎట్లా ముందుకెళ్తోంది, భారతీయ రక్షణ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎట్లాంటి వెపన్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా వాడుతున్నారు, ఏ రకంగా జరుగుతోంది, వీటన్నిటి మీద యువత విపరీతంగా ఆకర్షితమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశ రక్షణ కోసం చేసేటటువంటి ప్రతి పనిని కూడా వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ ముందున్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్తో జరిగినటువంటి వారు ఆపరేషన్ సింధూర్ కేవలం 3 రోజుల్లో ముగిసిపోయింది. కానీ ఇట్లాంటి ఘన విజయాలు సాధించినటువంటి దశలో, ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్ విషయంలో మనం దాదాపు లాహోర్ దాకా చొచ్చుకుని వెళ్ళి పాకిస్తాన్ని కొట్టి దాదాపు 950 మంది సైనికుల్ని మనం పట్టుకున్న తర్వాత కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం మన ఆక్రమిత కాశ్మీర్ని విడిపించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నిర్మమాటంగా ఈ 950 మందిని వదిలేసింది, కానీ నా ల్యాండ్ నాకు ఇవ్వండి అని అడిగేటటువంటి పరిస్థితులు లేదు. కానీ ఈరోజు అట్ట కాదు, 1 ఇంచు భూమి మీరు తీసుకున్నా సరే మేము సహించమనేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో నాయకుల్లో, ముఖ్యంగా హోం, రక్షణ, ప్రధానమంత్రి ఇట్లాంటి వాడు సుస్పష్టంగా మీకు కనిపిస్తోంది. దాని యొక్క ఇంపాక్ట్ ఈరోజు మనం చూస్తున్నాం. అందువల్ల ప్రజలు, పౌరులు, యూత్ ముఖ్యంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీతో సహా అందరి పార్టీని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు, ఎవరు దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారు, ఎవరు దేశ రక్షణకి అగ్రస్థానం, పెద్దపీట వేసి చూస్తున్నారు, ఇవన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి విజయం కట్టబెట్టారని భావించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అర్చన. అయితే శివప్రసాద్, పూర్తి ఫలితాలు వచ్చేసరికి ఏమైనా కొంచెం కాస్త అటు ఇటు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. అంత తారుమారైనా సరే ఇప్పుడు ఎవరైతే ఆధిక్యంలో ఉన్నారో వాళ్ళే విజయాన్ని సాధించినట్టు మనం అనుకోవచ్చా? రెండో విడత పోలింగ్ జరిగినటువంటి 29వ తారీఖున పోలింగ్ జరిగినటువంటి దక్షిణ పరగణాలు ఏవైతే ఉన్నాయో, 24 పరగణాలు ఎక్కడైతే ఉన్నాయో అవి బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలన్నీ కూడా మమతా బెనర్జీకి చాలా తీవ్రమైనటువంటి పట్టున్నటువంటి ప్రాంతాలుగా వాటిని భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ సెటిలర్స్ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి తీసేసిన ఓట్లు పోగా దాదాపు ఇంకా కొన్ని వేల మంది అక్కడ ఇంకా ఉంటారనేటటువంటి అంచనా ఉంది. వాళ్ళందరూ యొక్క ఓట్లు కూడా మమతా బెనర్జీకే పడతాయి. అయితే అక్కడ ఈ దాదాపు ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 2-3 నెలల్లో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి వర్క్ కానీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలైనటువంటి మిగిలినటువంటి సంస్థలు కానీ చేసినటువంటి అట్లాగే ఇండిపెండెంట్ వ్యవస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు అవన్నీ చేసినటువంటి వర్క్ అంతా కూడా చాలా అద్భుతంగా అక్కడ హిందూ మొబిలైజేషన్ చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హిందూ మొబిలైజేషన్ ఇంతగా ఎప్పుడు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్ద మొబిలైజేషన్ జరగడం.
సాధారణ ఏ ఎలక్షన్లో కూడా ఇంత పెద్ద మొబిలైజేషన్ ఇంతకుతో ఇప్పుడు మనం చూడలేదు. అట్లాంటి మొబిలైజేషన్ ఈసారి జరిగింది. మాకు రామ జన్మభూమి ఎంత ఇంపార్టెంటో శ్రీరాముని యొక్క ఉత్సవాలు జరుపుకోవడం మాకు అంతే ఇంపార్టెంట్. అక్కడ భద్రకాళి అమ్మవారు మహా అద్భుతమైనటువంటి కాళికాదేవి టెంపుల్ అక్కడ ఉంది. ఆవిడ యొక్క పూజ లేకపోతే ఆవిడ యొక్క సంబంధించినటువంటి నవరాత్రులు జరుపుకునేటప్పుడు హాయిగా స్వేచ్ఛగా మేము పూజ చేసుకుంటాం అనే పరిస్థితి లేనటువంటి స్థితి నుంచి మా దేవుడు, మా భక్తి, మా పూజ మాకు కావాలి అనేటటువంటి స్థితి అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో కనిపించింది. కాబట్టి ఈ మొబిలైజేషన్, ఈ రకమైన హిందుత్వ యొక్క మొత్తం సంఘటితత్వం ఏదైతే ఉందో ఆ సంఘటితత్వం భారతీయ జనతా పార్టీకి విజయం కట్టబెట్టిందని భావించవచ్చు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఏవైతే 29వ తారీఖు పోలింగ్ జరిగిందో అక్కడ మమతా బెనర్జీకి చాలా పట్టు ఉంది. కాబట్టి మహా అయితే అక్కడ కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉంది. 195, 197 సీట్ల స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 20 సీట్లు మహా అయితే తగ్గచ్చు, కానీ విజయాన్ని మాత్రం ఆపే పరిస్థితి లేదు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మమతా బెనర్జీ కూడా ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు అక్కడ ఎక్కడికి వెళ్ళొద్దు, మన పట్టణ ప్రాంతాలు ఇంకా ఉన్నాయి కాబట్టి అక్కడ మనం డెఫినెట్గా మనం విజయం సాధిస్తాం, చివరి వరకు వేచి చూడండి, మీరు పోలింగ్ బూత్ విడిచిపెట్టి వెళ్ళిపోకండి అని చెప్పి ఆవిడ విజ్ఞప్తి చేశారు. అంటే కనీసం అక్కడైనా తాము గెలుస్తాం అనేటువంటి విశ్వాసం ఆవిడ ప్రకటించారు. కానీ అది జరిగే పరిస్థితిగా కనిపించట్లేదు. మహా అయితే కొన్ని సీట్లు తగ్గుతాయేమో, కానీ మెజారిటీ సీట్లతో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని ఫామ్ చేయడం మాత్రం చాలా సునాయాసంగా మనకు కనిపిస్తుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్.